హాయ్. ఆగస్టు 2024 ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్ వైపు చూసిన సమయం అది. దశాబ్దాల నియంతృత్వాన్ని, అవినీతిని ఎదిరించి జెన్జీ యువత చేసిన పోరాటం ఒక మహా విప్లవంగా మారి షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేసింది. ఆనాడు ఢాకా వీధుల్లో యువత కళ్ళల్లో కనిపించింది కేవలం ఆనందం మాత్రమే కాదు, అది ఒక కొత్త బంగ్లాదేశ్ కళ. ఆ విప్లవం జరిగి 2 ఏళ్లవుతుంది. నేడు బంగ్లాదేశ్ ఎన్నికల ముంగిట నిలిచింది. మరి ఈ ఎన్నికలు నాటి ఉద్యమ స్ఫూర్తిని కాపాడతాయా? బంగ్లాదేశ్ వీధుల్లో హూంకరించిన యువత అధికారాన్ని చేపట్టే స్థాయికి చేరుకుందా, లేక మళ్లీ పాతతరం నాయకులే రాజ్యమేలుతారా? ఈ ప్రశ్నలే బంగ్లాదేశ్ను వెంటాడుతున్నాయి. 2024 వేసవిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థులు మొదలుపెట్టిన ఉద్యమం 15 ఏళ్ల షేక్ హసీనా పాలనను కూకటి వేళ్లతో సహా పెకిలించింది. నాడు హసీనా తన అధికారిక నివాసం నుంచి హెలికాప్టర్లో పారిపోతున్న దృశ్యాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. నేపాల్ నుంచి మడగాస్కర్ వరకు ఎన్నో దేశాల యువతకు ఈ పోరాటం స్ఫూర్తినిచ్చింది. రిగ్గింగ్ ఎన్నికలు, ప్రభుత్వ ఆస్తుల దోపిడీ, భిన్నాభిప్రాయాలను అణిచివేయడం వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న హసీనా పాలన అంతం కావడంతో కోట్లాది మంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ తిరుగుబాటు జెన్జీ యువత ఏం సాధించగలదో ప్రపంచానికి చూపించింది. ప్రస్తుతానికి హసీనా మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఖలీదా జియా ఇటీవలే మరణించారు. మరి ఇప్పుడు అధికారం ఎవరి చేతికి వెళ్తుంది? ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన అభ్యర్థులను చూస్తుంటే యువత కలలు కన్న కొత్త బంగ్లాదేశ్ ఇంకా చాలా చాలా దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. బరిలో ముందున్నది ఆ ఇద్దరే. వాళ్ళు కూడా పాతతరం నాయకులే. ఒకరు బంగ్లాదేశ్ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న కుటుంబ వారసుడు 60 ఏళ్ల తారిక్ రెహమాన్. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన ఈయన 17 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత దేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయనే ఈ ఎన్నికల్లో హాట్ ఫేవరెట్. మరోవైపు 67 ఏళ్ల ఇస్లామిస్ట్ నాయకుడి నేతృత్వంలోని జమాత్-ఈ-ఇస్లామీ పార్టీ. హసీనా పాలనలో అణచివేతకు గురైన ఈ పార్టీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి కలిసొచ్చింది. మరి బంగ్లాదేశ్ చరిత్రలోనే పెను మార్పుకు కారణమైన విద్యార్థులు, ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? ఉద్యమం నుంచి పుట్టిన నేషనల్ సిటిజన్ పార్టీ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతోంది. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ మధ్యనే ఈ పార్టీ ఇస్లామిస్ట్ పార్టీ జమాత్-ఈ-ఇస్లామీతో పొత్తు పెట్టుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది. బరిలో ఉన్న అభ్యర్థులను చూసి బంగ్లాదేశ్ యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కులం, మతం, లింగభేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండే దేశం కోసం తాము కలలు కన్నామని, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కలలకు వాస్తవానికి చాలా దూరం ఉందని జెన్జీ సంస్కరణలు, అందరికీ సమానత్వం తెస్తామని నేషనల్ సిటిజన్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఒక్క మహిళకు కూడా సీటు ఇవ్వని పార్టీతో పొత్తు పెట్టుకోవడం తమకు ద్రోహం చేయడమేనని జెన్జీ ఆరోపిస్తోంది. మరోవైపు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. అభ్యర్థులపై దాడులు, మతపరమైన ఘర్షణలతో వాతావరణం ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి స్వేచ్ఛాయుత ఎన్నికలు ఇవే కావడంతో ఢాకా వీధుల్లో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. పాత ముఖాలే అయినా ప్రజలు తమ ఓటు హక్కుతో కొత్త మార్పును ఆశిస్తున్నారు. విప్లవం ద్వారా నియంతను తరిమికొట్టిన యువత బ్యాలెట్ బాక్స్ ద్వారా తమ భవిష్యత్తును ఎలా లెక్కించుకుంటుందో చూడాలి. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం బంగ్లాదేశ్కే కాదు, దక్షిణాసియా రాజకీయాలకే చాలా కీలకం కానున్నాయి.